మూఢనమ్మకాలేంటి అన్నట్టు రై చెల్లాయికి ఇంటర్వ్యూ వచ్చిందిరా ఫస్ట్ టైం కదా అందుకే తోడు వెళ్తున్నా. ఇంటర్వ్యూ? హలో, బెస్ట్ ఆఫ్ లక్ మై సిస్టర్. ఇంతకీ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావా? వచ్చిన తర్వాత వాళ్ళు ఏమడిగారు, నేను ఎలా సమాధానం చెప్పాను నీకు పర్ఫెక్ట్ గా చెప్తానుగా. అన్నట్టు రై నిన్ను లాయర్ రంగారావు దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళావా? ఇప్పుడు వెళ్తున్నాను. తొందరగా వెళ్ళు, కాస్త అక్కడైనా బుద్ధిగా ఏడు. అదమ్మా వెళ్ళొస్తానే. మీరు కూర్చోండి. అలాగే కూర్చోమ్మా. హేమలత ఎవరు? నేనేనండి. రండి. అమ్మా గీత, మొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, అందుకే మరీ చెప్తున్నా. వాళ్ళు వేసిన ప్రశ్నల్ని సరిగ్గా అర్థం చేసుకుని బాగా ఆలోచించి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి, కంగారు పడకూడదు. అలాగే నాన్న. గీత నేనే. రండి. మే ఐ కమ్ ఇన్ సార్? Welcome to V Computers, madam. Please take your seat. Thank you, sir. What's your name? Geeta. Geeta, great name. Computers లో ఏం చేసావు? బేసిక్ నుంచి లేటెస్ట్ వరకు టోటల్ గా అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాను సార్. Fantastic. One small question. Output unit, input unit. ఈ రెండిట్లో నీకు ఏదంటే ఇష్టం? ఇష్టంతో పనే ఉంది సార్, ఒకే ప్రాసెస్ లో అన్ని నేర్చుకోవాలిగా. వెరీ గుడ్. నాకు మాత్రం ఇన్పుట్ అంటే పిచ్చి ఇష్టం. నెక్స్ట్, జాయ్స్టిక్ అంటే ఏమిటి? డిస్ప్లే స్క్రీన్ దగ్గర నాడి నిర్మాణం సార్. అది నా దగ్గర ఉంది. ఏంటి అర్థం కాలేదా? క్లియర్ గా చెప్తాను. ఇన్పుట్ యూనిట్ లోని ఇంటర్ కనెక్షన్ నోట్స్ నొక్కడంలో నేనే నంబర్ 1 మాస్టర్ని. వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తాను. నౌ ఫర్ ద ఫైనల్ క్వశ్చన్. www.pussy.com నొక్కితే ఏ ఫిగర్ డిస్ప్లే అవుతుంది? సార్ అది. పర్వాలేదు చెప్పమ్మా. సార్ అది. సిగ్గుపడుతున్నావు కదూ? అందులో వచ్చే బ్లూ ఫిగర్స్ నీలాగా కలర్ఫుల్ గా ఉంటాయని చెప్పు. am I correct? మీ టోటల్ యూనిట్ అంతటికి వైరస్ సోకినట్టుంది సార్. రిపేర్ అయిన తెచ్చి సెట్ చేయించుకోండి. హలో ఆగమ్మా, ఎందుకంత తొందర వెళ్ళడానికి? నువ్వా? yes. ఎలా ఉంది మన ఇంటర్వ్యూ? నీలాంటి స్టూపిడ్స్ సాఫ్ట్వేర్ రంగంలోకి వస్తే ఎంత న్యూసెన్స్ ఉంటుందో అలా ఉంది. సాఫ్ట్వేర్ లో ఏముంది స్వీట్ డార్లింగ్, నోట్స్ నొక్కుతూ సిగ్నల్స్ పాస్ చేయడం తప్ప. ఇప్పుడు నా విశ్వరూపం హార్డ్వేర్ లో చూపించి నీ శరీరాన్ని రొమాంటిక్ గా రోలింగ్ చేస్తాను. ఎంత అర్చన ఏసీ రూమ్ ని అర్థం ఎవరికి వినపడదు. The doors are all locked, you see. బాబు ఇంకా ఇంటర్వ్యూ ఎంతసేపు పడుతుంది? ఇంటర్వ్యూ ఇంటీరియర్ వ్యూ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, పని కావాలి కదా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అమ్మాయి మీ ఎండి గారు కదా? అవునండి. అయ్యా, నా కూతురికి అన్యాయం జరిగిపోయిందండి, మీరే న్యాయం చేయాలి. ఎవరిలా మీ అమ్మాయిని పాడు చేసింది? వాళ్ళ పేరు చెప్పు, పేగులు తీసి మెళ్ళలో వేసుకుంటా. వాళ్ళ అడ్రస్ చెప్పు, ఆడుకుంటా నా ఏళ్లతో చెడుగుడు. ఆ యాదగిరి తమ్ముడు వంశీ అండి. యాదగిరి తమ్ముడు వంశీ నిన్ను రేపు చేశాడా? అతను చీమకు కూడా హాని తలపెట్టకూడదని దూది చెప్పులేసుకు తిరిగే బౌద్ధ మతస్థుడే. అసలు యాదగిరి గారంటే ఎవరనుకున్నారు? మహాత్ముడు. కావాలంటే చూడండి, అక్కడ గాంధీ గారు బోసినవ్వులు చిందిస్తున్నారు, ఇక్కడ యాదగిరి గారు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆయనంతటి మహానుభావుడైతే ఆయన తమ్ముడు సాక్షాత్తు గౌతమ బుద్ధుడి గ్రాండ్సన్ లాంటి వాడు. ఇంతకీ గుండా రేప గ్యాంగ్ రేప? గ్యాంగ్ రేప్ అయితే ఎంతమంది చేశారు? అలాంటిది లేదండి, ఆ వంశీ ఒక్కడే రేపు చేశాడు. షటప్. నేనెవరినైతే క్వశ్చనింగ్ చేస్తున్నానో వాళ్ళే ఆన్సరింగ్ చేయాలి. జరిగింది జరిగినట్టు డీటెయిల్డ్ గా చెప్పు, నీకు న్యాయం నేను చేస్తాను. వంశీ నన్ను రేప్ చేశాడు.
అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా రేపు చేశాడు, ఎల్లుండి చేశాడు అంటున్నావే తప్ప ఎక్కడ చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎలా చేశాడో చెప్పు. కందుకూరు వీరేశలింగం రోడ్ లో ఉన్న రాజారాం మోహన్ భవనంలో. అబ్బా, నేను అడుగుతున్నది నిన్ను ఏ సెంటర్ లో రేప్ చేశాడని కాదమ్మా, నీ బాడీలో ఉన్న ఏ సెంటర్స్ అతను టచ్ చేశాడు, నీ బాడీ మీద ఏ పొజిషన్ లో అతను పడ్డాడు, అతనే నేను అనుకోని ఒక్కసారి చూపించు. మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా. పోలీస్ ఇంట్రాగేషన్ అంటే ఇలాగే ఉంటది అంకల్. మీరు పెద్దవారు, కాసేపు బయటకు వెళ్ళి కూర్చోండి. అమ్మాయిని సెల్లోకి తీసుకెళ్లి అసలు రేపు జరిగిందా లేదా అని పర్ఫెక్ట్ గా టెస్ట్ చేసి పకడ్బందీగా కేసు పెడతా. అది కాదండి, ఒక ఆడకూతురు నాకు మానభంగం జరిగింది అని స్వయంగా అమ్మాయి చెప్పుకుంటుంటే అంతకంటే మీకు సాక్ష్యం ఇంకేం కావాలండి? ఓహో, నా స్టైల్ ఆఫ్ ఇంట్రాగేషన్ మీకు నచ్చలేదన్నమాట. ఏం చేస్తాం, మీ బ్యాడ్ లక్. చూడు, గవర్నమెంట్ ప్రోడక్ట్ కి ఐఎస్ఐ ముద్ర ఎంత అవసరమో మీ అమ్మాయి రేప్ చేయబడింది అనడానికి కూడా గవర్నమెంట్ డాక్టర్ సర్టిఫికెట్ అంతే అవసరం. వెళ్ళి తెచ్చుకో, అప్పుడు కేసు బుక్ చేస్తా. వంశీ రేప్ చేశాడా? మీకేమైనా మతిపోయిందా? మీరు వచ్చింది మెంటల్ హాస్పిటల్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ కి. అలా అనకండి డాక్టర్ గారు, నేను చెప్పింది నిజం. నా బిడ్డ జీవితాన్ని కాపాడండి. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు పుట్టప్ చేస్తాన్నారు ఎస్ఐ గారు. ఏమిటయ్యా ఇచ్చేది? లయన్స్ క్లబ్ వాళ్ళు పెట్టిన వ్యాసరచన పోటీ అనుకుంటున్నావా సెలెక్ట్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడానికి? పట్టాలు అణిగిమణిగి ఉంటేనే కదయ్యా దాని మించి రైలు వెళ్ళేది. ఏమా, ఆడది ఆదిశక్తి చురకత్తి అంటారు కదా, మరి రేప్ చేసేటప్పుడు ఏమవుతాయమ్మా మీ సొత్తులన్నీను? సుఖం కోసం సైలెంట్ గా కమిట్ అయిపోవటంను, డబ్బుల దగ్గర తేడా వచ్చేసరికి ఫ్యాక్టరీ సైరన్లా ఎదోగోలు చేయటం. డాక్టర్ గారు, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మేము మధ్యతరగతి వాళ్ళని కానీ గతి లేని వాళ్ళు మాత్రం కాదండి. నీలాగా మేము ఉప్పు కారం తినేది నిప్పులా బతకడానికండి, నీలాగా తప్పుడు పనులు చేయడానికి కాదు. ఏమిటయ్యా నీకు ఇచ్చేది బోడి మర్యాద? అంత నిప్పే అయితే వెళ్ళి మొక్కజొన్న కండ్లు కాల్చుకో, అంతేగాని మమ్మల్ని ఇలా ఏడిపించుకో. డాక్టర్ గారు, ఒక్కసారి నా బిడ్డ మొహం చూసి మాట్లాడండి. ఇదే అన్యాయం నీ తోడబుట్టిన దానికి కానీ నీ కన్నబిడ్డ కానీ జరిగితే ఇంత చండాలంగా మాట్లాడగలరా? అబ్బబ్బా, ఏమిటయ్యా నీ వెదవనసా? నేనేదో పేపర్ మీద బరికేసినంత మాత్రాన పోయిన నీ కూతురు ఒరిజినల్ శీలం తిరిగి వస్తుందా? వెళ్ళవయ్యా, వెళ్ళి లైఫ్ బాయ్ సబ్బుతో నీ కూతుర్ని తలారా స్నానం చేయించి శారీ మార్పించు, లైఫ్ క్లీన్ అయిపోతుంది. నువ్వు అసలు డాక్టర్వేనంటరా? పుండు మీద మందు వేస్తావని వస్తే కారం చల్లుతావా? నీలాంటి వేధవల్ని వైద్యో నారాయణో హరి అని దేవుడితో పోల్చారా? నీకంటే రాబందులు అయ్యనరా. అవి మనుషులు శవాన్ని పిక్కుతుంటాయి, మీరు మనుషులు బతికుండగానే పిక్కు తింటున్నారు. మర్యాదగా బయటకు వెళ్తావా లేకపోతే గిట్టించబట్టావా? నోరు మీద కుక్క. ఆ బ్రహ్మదేవుడే నా కూతురు తలరాత సరిగ్గా రాయలేదురా. నువ్వు రాసిచ్చే బోడి కాగితంతో దాని రాత మారుతుందనుకుని రావటం నాదిరా బుద్ధి తక్కువ. ఇంకా ఎందుకురా నీకు ఈ స్టెతస్కోపు? అలా డైరెక్ట్ గా ఉరుతాడు మెల్లేసుకోరా. అమ్మా గీత, 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 అమ్మా గీత, గీత. నేను పోయిన తర్వాత నా శవాన్ని పోస్ట్ మార్టం చేస్తాడు కదా, అప్పుడు ఆ వంశీ నన్ను చెడగొట్టాలని డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తారు నాన్న. అందుకే నాన్న ఈ పని చేశాను. అన్నయ్యకి చెప్పి ఆ దుర్మార్గుడికి ఎలాగైనా శిక్ష పడేలా చేయి నాన్న. నేను పని చేసినందుకు నన్ను క్షమిస్తావు కదా? అమ్మా అయ్యో ఏమండి? అమ్మా గీత,
ఇంటర్వ్యూకి వెళ్ళిన అమ్మాయిని ఆఫీసర్ పాడు చేశాడంట. నిప్పుతో కడిగిన నికార్చిన కుటుంబంలో పుట్టిన పిల్ల కాబట్టి తట్టుకోలేక చచ్చిపోయింది. కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన పిల్లని కాటికి పంపిస్తున్నారు పాపం. ఇదంతా చేసింది ఎవరనుకుంటున్నారు? ఆ యాదగిరి తమ్ముడు వంశీ.